ఇప్పుడు నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. మధుకి మంగ్లీ ఎవరో తెలియదు అంటారు, ఆమెకు సంబంధం లేదంటున్నాడు. మంగ్లీ ఏమో మధు ఎవరో నాకు తెలియదు అని అంటుంది. ఓన్లీ హేమకాంత్ రెడ్డి అని చెప్తాడు. ఇప్పుడు కంప్లీట్ కాపీ చూసుంటారు మీరు, ఎక్కడా కూడా మధు గురించి ప్రస్తావన లేదు, ఆమె మధు గురించి ఫిర్యాదు చేయలేదు. ఎట్లా చూస్తారు మీరు ఈ విషయం? అదే మాకు ఇందాక కూడా ఒక సార్ వాళ్ళు చెప్పారు, మీరు మధుని తీసుకొస్తాము, మధు మీద ఫిర్యాదు ఇవ్వండి, మధు మీద చెయ్యండి, చేసిన తర్వాత మెయిన్ అక్యూజ్డ్ అతనే కదా చెప్పింది చేసిందల్లా. ఎలా చేసినావు నా పేరు చెప్పి, నా ఊరికి ఎందుకు వెళ్ళినావు, నా అపార్ట్మెంట్కి ఎందుకు వెళ్ళినావు, వీళ్ళందరూ ఎందుకు తీసుకెళ్ళినావు అడగండి మేడం. అక్కగారు దయచేసి అడగండి. మేమందరం బాధితులము, ఇంత పోరాడుతున్నాము, మీరు కూడా వస్తామన్నారు, రండి దయచేసి. మీరు మధు తెలియదంటే కనుక అది దేవునికే తెలుసు. మీరు హనుమాన్ భక్తులు, మీరందరూ మీ కుటుంబం అంతా హనుమాన్ భక్తులు. అండ్ మీరు ఆ మాట మాట్లాడకండి దయచేసి. అండ్ ఎంతోమంది బాధితులు పోతారు మేడం, ఎంతోమంది బాధితులు పోతారు. మధు తెలియదంటే కనుక ఇంకా దేవునికే తెలుసు. ఎన్నిసార్లు కలిసినాం, అన్నిసార్లు పోయినాం. మీరు